గాయస్ మళ్ళీ ఎప్పటికైనా బిఆర్ స్టార్ట్. పీక్లోనైతే దిగుతున్నా గాయస్. పీక్లో దిగేసిన, పీక్లో దిగి ఎనిమిస్ని పీక్లోనైతే ఒక ఎనిమిది అనిపించిండు. ఇప్పుడు నాకు ఇలా ఎట్లా కొట్టాలో అర్థమైంది. నేను పోతావండి ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూద్దాం. వెళ్ళాడి ఎట్లా నెట్టే వస్తాడు నాకు తెలిసి. వాళ్ళ టీంలో కొన్ని అయితే కొట్టేసిన. వాళ్ళు ఇంకా ముగ్గురు వాళ్ళ టీంలో. ఒకడైతే వచ్చిండు రషిక్ పోయి కొట్టేస్తా. వెళ్తూ మొత్తం అయితే తీసేసి నేను ఫస్ట్ ఎయిడ్ కెన్స్ అయితే వెళ్ళిపోతా. ఇలా కవర్ తీసుకొని మెల్లగా కొడతావని. ఇక్కడ ముందు ఒకడు కనిపించిండు, వీడు థర్డ్ నెంబర్. ఇంకెంత డ్యామేజ్ చేయాలి గాయస్. వాడు ఇట్లా బాగానే కొట్టేసిండు. మెల్లగా తిరిగి కొడతా అయిపోయి కవర్కి టీంలో లాస్ట్ వీడు ఒక్కడే వీడిని కొడితే టీం వైప్ అవుట్ అయిపోతుంది గాయస్. రష్కి పోయి దన కొట్టేసా. ఒక్క 1 minute అయిపోతాడు అనుకోరాదు. అయ్యా వాడే కొట్టేసిండు గాయస్. మా టీమేట్ అయితే రివైవ్ ఇచ్చేసిండు. మళ్ళీ పీక్లోనే దిగుతుందా, పీక్లకు దా. అయ్యా రీడ్ ఏందిరా, ఈడు ఒక్క దాంట్లో ముగ్గురు. అయ్యా ఆడికించి రివర్స్ సైడ్కి అయితే వచ్చేసి ఒక ఎనిమిది అనిపించింది. దన స్ప్రే దింపేసా. నన్ను వెనకాలకించి కొట్టేసిండు వీడైతే. మళ్ళీ మా టీమేట్స్ అయితే నాకు రివైవ్ ఇచ్చి చేసేసుకొని ఇక్కడ పైన కొడుండు 1 కాడికి పోతా. మెల్ల సీదా పైన క్రష్ కొట్టేస్తా. ఇంకొచ్చేసిన ఇన్నండు పైన స్ప్రే దింపేస్తా. దాని హెడ్ బి పడ్డది. మీరు కవర్ తీసుకొని మళ్ళీ కొడతాం. ఆడికించి కిందికి అయితే వచ్చిన ఒక 2 ఎనిమిస్ అయితే నా వెనకాల పడుతురు. కొనికైతే 1 ట్యాప్ లేపేసిన. టీంలో ఇంకొకటి ఇట్లా ఉండాలి టీమ్మేట్, వాడిని బి కొట్టేస్తా. దన స్ప్రే దింపేస్తావే, ఎందుకంటే వాళ్ళ టీం వాడు మళ్ళీ రివైవ్ ఇచ్చుకుంటాడు వానికి. హలో గైస్, నేనైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. నా అకౌంట్కి అయితే ఇప్పుడు ఖాళీ ఒక 8 సబ్స్క్రైబర్స్ ఎవరు. నేను డైలీ మంచి కంటెంట్స్ బియ్యానికి ట్రై చేస్తా. మీరు నా అకౌంట్కి జల్దీ సబ్స్క్రైబ్ చేయండి. 50 సబ్స్క్రైబర్స్ కాగానే నేను ఒక 3 మెంబర్స్కి గివ్ అవే ఇద్దామని ప్లాన్ చేస్తున్నా. మీరు జల్దీ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రావచ్చు.